ఈ స్టేజ్ని చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ టీడీపీ, బీజేపీ, జనసేన నాయకుల కన్నా వైసీపీ నాయకులే ఎక్కువ ఉన్నారు. మేము 2-3 ఉన్నాము గులాబీ పూల్లక. ఏమన్నా అంత వైసీపీ లీడర్లే. వాళ్ళు నవ్వుతున్నారంటే వాళ్ళ ఫేస్లో కళ ఎంత ఉందంటే ఈయనకి కలిసేకి అబ్బాబ్బాబ్బా అదే పూలుగులే గుల్షన్ అన్నట్ల ఆ పూలు ఎన్ని నవ్వులు నవ్వుతున్నారో అవే కనబడతా ఉంది. అన్న సార్, నేను విస్తృతంగా ఈద్గా అంటే ఏమి? ఈద్గా అంటే మసీద్ కాదు సార్. మసీద్లో డైలీ ప్రే చేస్తారు. ఈడ ఈదుల్ అదాకే మనం నమాజ్ చేస్తాము. ఎందుకు? మా హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం సున్నత్ కాబట్టి మేము ప్రతి బక్రీద్కి కానీ రంజాన్కి కానీ ఈద్గా ఈడే నమాజ్ చేయాలా? అది ఎందుకంటే సార్, ఇంకోటి ఏమంటే డెమోక్రసీ వచ్చినప్పటి నుంచి ఎమ్మెల్యేలు అవుతున్నారు. ఆ భాగ్యం ఎవరికి కలిగలే. ఇంత పవిత్రమైన భాగ్యం మీకు కలుగుతూ ఉందంటే మీది స్పెషాలిటీ ఏమంటే చెప్తాను సార్. ఇప్పుడు దర్గాలు ఎన్నో ఉన్నాయి, మఠాలు ఎన్నో ఉన్నాయి, మా దాంట్లో ఆశ్రఖానాలు ఎన్నో ఉన్నాయి. ఒక దర్గా కట్టిస్తే మీకు పేరు ఉండదు, ఆ గేర్ అంతకే పరిమితం అయిపోతారు. ఒక ఆశ్రఖానా నిర్మిస్తే ఫర్జంలలో ఆశ్రఖానా పడిపోయిందంటే ఆశ్రఖానా నిర్మిస్తే ఆ గేర్ వరకే మీరు పరిమితం అయిపోతారు. ఈద్గా అంటే యావత్తు ఆదోని ముస్లిం సోదరులకు ఒకటే ఈద్గా. అది డెమోక్రసీ వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఎమ్మెల్యేకి కూడా ఆ అవకాశం కలిగిలే. దేవుడు వెంకటేశ్వర స్వామి, యేసు ప్రభు, అల్లా మీతోనే అది పని చేపిస్తున్నారంటే మీరు నిజంగా అంటే రాబోయే భూకంపం వచ్చే వరకు మీ పేరు అలాగే ఉంటుంది. మాకు ఎవరికి ఛాన్స్ లేదు. జల్సీ వస్తూ ఉంది, ఇదేమరా మాకు లేదు, ఈ ప్రాప్తం మా సార్కే వచ్చిందని. సార్, ఈ ఈద్గా మీరు నిర్మిస్తే మాత్రము యావత్తు 1,00,000 మంది ఎవరైతే ముస్లిమ్స్ ప్రజలు ఇక్కడ సజ్దా చేయనీకి వస్తారో దాంట్లో మీకు పుణ్యం గ్యారంటీ ఉంటుందని సభాముఖంగా తెలియజేస్తున్నాను. సార్, ఇప్పుడు మీరు నడిచి చేయకూడదు, ఇది రన్నింగ్ చేసి చేయాలా? లేదు సార్, చాలా స్పీడ్ చేయాలా. ఇది అసలు మీకు ఒక ల్యాండ్ మార్క్, ఇది టార్గెట్ ల్యాండ్ మార్క్. అసలు మీరు చెప్తున్నాను కదా సార్, ఆషుర్ఖానా దర్గా కట్టిస్తే ఆ ప్రాంతం వాళ్ళే మిమ్మల్ని గుర్తు చేస్తారు. యావత్తు ఆదోని ప్రజలు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని పూజిస్తారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను.